హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఒక కొత్త జాబ్ అప్డేట్తో మేము ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఓకేనా? ఇక మీరు చూసుకున్నట్లయితే ఐడిబిఐ బ్యాంక్ నుంచి జాబ్స్ నోటిఫికేషన్కి అయితే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఒక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి నేనైతే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి జాబ్ పోస్టింగ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క నోటిఫికేషన్ కోసం మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక మీరు చూసినట్లయితే బ్యాంక్ నేమ్ వచ్చేసి ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వాళ్ళు వేకెన్సీ ఏ పోస్ట్ నేమ్కి వాళ్ళు వేకెన్సీ తీసుకుంటున్నారంటే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ కింద వాళ్ళు అయితే హైరింగ్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే టోటల్ వేకెన్సీలు వచ్చేసి చూసుకున్నట్లయితే 1100 వేకెన్సీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ మోడ్ చూసుకున్నట్లయితే మీరైతే అప్లికేషన్ అయితే మీరు ఆన్లైన్లో అయితే మీరు అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ అనమాట. సో కట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అనేది మనం చూసుకున్నట్లయితే మార్చి 1, 2026 అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే మీరు ఏ డేట్ల నుంచి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ యొక్క అప్లికేషన్ అనేది మార్చ్ 8 నుంచి 2026 టు 19th March 2026 అంటే ఆ యొక్క టైం స్పీడ్ ప్లాన్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. వన్స్ మార్చ్ 19 దాటింది అనుకోండి, సో మీరు ఇంకా అప్లై చేయడానికి ఆప్షన్ అయితే లేదు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పేమెంట్, ఫీజ్ పేమెంట్ కూడా సేమ్ డేట్లో మెన్షన్ చేశారు. మార్చ్ 8 నుంచి 19th March లోపు సో మీరు అప్లై చేసేసుకోవాలి. అలాగే మీరు ఆన్లైన్లో పేమెంట్ కూడా పే చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు టెంటేటివ్ డేట్ కూడా ఇచ్చారన్నమాట. అంటే మీరు ఎగ్జామ్ టెస్ట్ అనేది కూడా మీకు డేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దట్టు ఎగ్జామ్ అనేది మీకు మార్నింగ్ సెషన్లో ఉంటుంది అనమాట. డేట్ ఎప్పుడు వచ్చేసి అనుకుంటున్నారు? 12th April 2026. 12th April 2026 మీకు అయితే ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్ అండ్ డేట్ ఆల్రెడీ పైన మీకు చెప్పాను. సో మరోసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఆన్లైన్లో అప్లై చేస్తారు కదా, సో దానికి ఎడిటింగ్ అలాగే మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. అది కూడా మార్చ్ 8 నుంచి మార్చ్ 19th లోపు ఒకవేళ మీరు అప్లికేషన్ తప్పుగా పెట్టినా సరే సో మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు, మళ్ళీ మీరు మోడిఫై కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు కూడా సేమ్ అలాగనమాట. మార్చ్ 8 నుంచి మార్చ్ 19 మధ్యలో మీరు అయితే అమౌంట్ అయితే పే చేయాలి. సో టెంటేటివ్ డేట్ మీకు చెప్పాను, టెంటేటివ్ డేట్ కూడా ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు జోన్ వైజ్ వేకెన్సీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ఇండియాలో హైరింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ జోన్ బట్టి ఏ జోన్లో ఏ స్టేట్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని వేకెన్సీ ఉన్నాయి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక మీరు చూసుకున్నట్లయితే అహ్మదాబాద్ జోన్కి వచ్చేసి దాద్రా నగర్ హవేలీ, దామన్ దియు గుజరాత్లో సో వాళ్ళకైతే నియర్లీ 70 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే బెంగళూరు కర్ణాటక వాళ్ళకైతే 75 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు మన తెలుగు స్టేట్స్కి వచ్చేసి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం మీద మనకైతే 65 వేకెన్సీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే కొచ్చి, కేరళకి అయితే 55 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ముంబై, మహారాష్ట్రకు వచ్చేసి 130 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాగ ఓవరాల్గా మన ఆల్ ఓవర్ ఇండియాలో 1100 వేకెన్సీలు అయితే వాళ్ళకైతే వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరి యొక్క దీనికి ఎలిజిబుల్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నేషనాలిటీ సిటిజన్షిప్ అది కూడా ఓన్లీ ఇండియన్స్ మాత్రమే అప్లై చేసుకొని వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేస్తున్నాడో అతను ఖచ్చితంగా సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే మీరు ఇండియాలో పుట్టుండాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కొంతమంది వేరే వేరే కంట్రీస్ నుంచి కొంతమంది మైగ్రేట్ అవుతారు కదా, అంటే నేపాల్, భూటాన్, టిబెటన్ నుంచి కంట్రీస్ నుంచి సో మన ఇండియాకి మైగ్రేట్ అయ్యారు కదా, సో వాళ్ళైతే ఖచ్చితంగా మన ఇండియన్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో సో వాళ్ళు ఖచ్చితంగానే డిగ్రీ అయితే ఖచ్చితంగా చేసి ఉండాలి ఫ్రెండ్స్. అంటే గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా చేసి ఉండాలి. అది కూడా ఒక రికగ్నైజ్ యూనివర్సిటీ, అంటే గవర్నమెంట్ బాడీస్లో ఉన్న ఏఐసిటి, యూజీసీలో వాళ్ళే ఖచ్చితంగా అయితే మీరైతే డిగ్రీ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే వాళ్ళు మార్క్స్ వీడియోస్ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడైతే ఎవరైతే జనరల్ ఈబీసీ, ఓబీసీ ఉన్నారో వాళ్ళకి గ్రాడ్యుయేషన్లోని 60% మార్క్స్ వస్తే సో వాళ్ళందరూ అయితే దీనికి ఎలిజిబిలిటీ అనమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 55% మార్క్స్ అయితే గ్రాడ్యుయేషన్లో రావాలి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి మనకి 20 years అనమాట.
మాక్సిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ అనమాట. అంటే 20 to 25 ఇయర్స్ మధ్య ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ కి ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే వాళ్ళు పర్టికులర్ గా డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. మార్చ్ 2021 నుంచి మార్చ్ 1, 2026 మధ్యన ఎవరైతే పుట్టారో వాళ్ళ మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ కి ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సపోజ్ ఎస్సీ ఎస్టీ అనే క్యాండిడేట్ 25 ఇయర్స్ అనుకోండి. సో వాళ్ళకి అప్ టు 5 ఇయర్స్ అంటే నియర్లీ వాళ్ళకి 30 ఇయర్స్ లోపు ఎవరున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి. అంటే కమింగ్ టు ఓబీసీ, సో ఓబీసీ వాళ్ళకైతే అప్ టు 3 ఇయర్స్. సపోజ్ మీరు ఓబీసీ క్యాండిడేట్ అనుకోండి. సో మాక్సిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ కదా. సో +3 యాడ్ చేసుకుంటే మొత్తం 28 ఇయర్స్ వరకు మీరు ఎలిజిబిలిటీ అనమాట. అలాగే పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే అప్ టు 10 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అండ్ డొమిసిలీ. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఏ జోన్కి అప్లై చేస్తున్నారో ఆ జోన్ యొక్క లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా మీకైతే రావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్లో అప్లై చేస్తాం ఫ్రెండ్స్. మనకి నేటివ్ వచ్చి మనకి ఏంటి తెలుగు. సపోజ్ మనం కేరళ ముంబై వెళ్ళామనుకోండి, అక్కడ హిందీ రావాలి. సో అలాగా కాదు, మరాఠీ రావాలన్నమాట. సో అలాగా మీరు ఏ జోన్కి అప్లై చేస్తున్నారో ఆ జోన్ యొక్క లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా మీకు రావాలని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్. ఆల్రెడీ నేను చెప్పాను మీకు ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ ఎలాగని చెప్పి ప్రతిదీ మీకు చెప్పాను. ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఇక్కడ శాలరీ సిటీస్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చేసి మీకు చూసుకున్నట్లయితే 6.14 lakh నుండి 6.50 lakh per annum అయితే మీకు అయితే శాలరీ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు. ఎందుకంటే మనం ఆన్లైన్లో అమౌంట్ పే చేయాలి కదా. సో ఏ కేటగిరీకి ఎంత అమౌంట్ పే చేయడం వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళైతే 250 అమౌంట్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ రిమైనింగ్ ఆల్ కేటగిరీస్ అంటే ఓబీసీ, బీసీడీ అలాగే ఇంక వేరే ఏ కేటగిరీస్ ఉన్నారో సో వాళ్ళందరూ అయితే 1050 అమౌంట్ అయితే పే చేయాలి అప్లికేషన్ ఫీజు అయితే. అలాగే ఫీజు కూడా మీరు ఆన్లైన్లో పే చేయాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బేకే అలాగా. సో వాటి ద్వారా మీ అమౌంట్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్. అంటే దీనికి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకైతే ఆన్లైన్లో టెస్ట్ అయితే పెడతారు. వాళ్ళు మీకు చెప్పాలి కదా టెంటెడ్ డేట్. సో ఆ డేట్ మీకైతే టెస్ట్ అయితే పెడతారు. ఆ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో నెక్స్ట్ వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారనమాట. అంటే మీరు అంటే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి డిగ్రీ కావాలని చెప్పారు కదా, ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అలాగే మీరు ఏ కంట్రీ అనేది కూడా వాళ్ళు మొత్తం అంతా వాళ్ళు చెకింగ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ పెడతారు. అలాగే ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్. సో ఫస్ట్ మీకు అయితే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీకు మెడికల్ టెస్ట్ చేస్తారు అనమాట. ఓకేనా. సో నేనైతే ఈ యొక్క అప్లై లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు అయితే అప్లై చేయడానికి అప్లై చేయవలసిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకైతే ఈ యొక్క వీడియోని ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.